సార్కి కొత్త అనమాట అతిథి. ఇప్పుడు మన యొక్క అనుభవాలు, మన యొక్క టెస్టిమనీలన్నీ సార్కి ఏమనిపించింది, సార్కి మీటింగ్ ఎలా అనిపించింది, ఒక 2 మాటలు సార్ గురించి మాట్లాడాల్సిందో కోరుతాను. సార్ సార్ నవీన్ కుమార్ సార్ పెయింటర్. బేసిక్గా సార్ వచ్చేసి డిగ్రీ చదివారు సార్. అలాగే జాబ్ కోసం ట్రై చేశాడు, రాలేదు కాబట్టి సార్ సెంటర్ ట్రైనింగ్ చేసుకుంటూ తాను చదువుకుంటూ మళ్ళీ ఈ పెయింట్ వర్క్ చేసుకుంటూ తన టీంలో తన వర్కర్స్ కూడా దాదాపు 5-6 మంది ఉన్నారు. ఇంకా ఏమైనా పెద్ద వర్క్ వస్తే ఇంకా 10 మంది కూడా తీసుకుని వర్క్ చేపిస్తూ ఉన్నారు. సారు ఎవరు తీసుకొచ్చేస్తారు? సాంబశివరావు సార్. సార్ ఈ రోజు నేను కొత్తగా వచ్చాను. మీకు ఈ మీటింగ్ ఏమనిపించింది, ఎట్లా ఉంది? మీటింగ్ రాకముందే ఆల్రెడీ ఇప్పుడే అనుకున్నాను కుదిరింది, టైం ముందు వచ్చాను. ఇవన్నీ అన్న తర్వాత కూడా అన్నీ బాగా అనిపించాయి. చేద్దామని ఒక ఆశ వచ్చింది, ఆసక్తి వచ్చింది. అయితే కూడా మనీ కోసం అని కాదు, ఒక ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఎందుకన్నా వాటి కోసం చూద్దామంటే అనుకుంటున్నాను. ఇంట్లో బాగానే ఉంటున్నాం, పేషెంట్ ఉన్నాను. ఒకసారి వాడితే అది ఎలా ఉంది చూసి మనం నలుగురికి చెప్పాలి కాబట్టి, చెప్పొచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ మీరు నమ్ముతున్నారా నమ్మలేదు? మా సార్ చాలా చాలా విషయాలు చెప్పారు. వెరీ గుడ్ సార్. అందరం ఈ ఊరోళ్ళమే కదా సార్. మేము కూడా హెల్త్ కోసమే వచ్చాము. దీంట్లో హెల్త్ బాగున్న తర్వాత దీంట్లోకి వచ్చాము. అంటే ఇంకా మా దగ్గర జాయిన్ కాదా అంటే మా కంపెనీలో మీరు రాలేదు. ఓకే, ఇప్పుడు కంపెనీలో రాకముందు మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ కంపెనీ గురించి మా మీటింగ్ విన్న తర్వాత ఇప్పుడు మీరు ఆ డ్రీమ్ అనేది ఇంకేమైనా మీరు ఇంకా పెంచుకున్నారా, లేకపోతే అదే డ్రీమ్ ఉందా? రాకముందు డ్రీమ్ అనేది వచ్చిన తర్వాత కూడా డ్రీమ్ అనేది లేదు, కానీ ఒక హెల్త్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది కూడా ఎక్కువ. ఎస్ సార్. మనం ఏదో సంపాదించుకోవాలి, ఇల్లు పెట్టుకోవాలి, కారు కావాలి, ఏమేమి ఉంటాయి. మన హెల్త్ మనం ఈ మెడిసిన్ వాడిన తర్వాత కానీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత కానీ మన హెల్త్ ఎలా ఉంటుంది, అది మనం బాగుంటుందా బాగా చూసి అనుభవం చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని ఉద్దేశం ఉంటుంది. మనం ఏదో సుఖపడిపోయి ఏ ముందు పెట్టుకోవాలి ఓకే సార్. హెల్త్ ఒకటే నాకు ఉంది, అది ఒకటే నన్ను చెప్పాలి. ఓకే సార్. రైట్. ఇప్పుడు సార్ ఈరోజు ఇది రికార్డ్ చేసి పెట్టండి. సార్ ఏమన్నారంటే ఇప్పుడు ఈరోజు నుంచి సారు ఇష్టపడి అవుతున్నాడు. సార్ కూడా మీటింగ్ అటెండ్ అవుతాడు. అప్పుడు సారు గోలు డ్రీము ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు ఇది సార్ ఇది సార్ నేనున్నాను సార్. సరే కొన్ని మాటలు చెప్పండి సార్. ఇప్పుడు మనం సినిమా చూస్తాం, సినిమాలో మహేష్ బాబు ఏమన్నాడు, మీ అందరికీ ఏదో ఒక లైఫ్లో ఏదో గోల్ ఉన్న వాళ్ళు మాత్రమే బతుకున్నాడు, కరవాళ్ళందరూ చచ్చిపోమన్నాడు మహేష్ బాబు. గుర్తుందా మీకు? గోల్ లేని వాళ్ళు ఎవరు బతకొద్దు అన్నాడు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పాడంటే కళలు అది సరే కళలు కనండి సాకారం చేసుకోండి అన్నాడు. మనందరికీ నిద్రపోతపోయే కళ్ళ కాదు, కనే కళ్ళ కాదు. మనందరం పగులు నేను కారులో తిరగాల, మంచి ఇంట్లో ఉండాలి, మంచి రిచ్గా ఉండాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, అలాంటి కళలు ఉండాలి. వాటిని మనం నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేస్తే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. సార్ కూడా తొందరలో మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయాలి. హెల్త్ వచ్చిన తర్వాత మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా